తెలుగుదేశం కంచుకోటని ఇప్పుడు అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి ఆఫర్ చేశారు. గుంటూరు 2 అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అంబటి రాంబాబు. వాళ్ళ పార్టీలో ఇన్ఛార్జి అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి అని అర్థం. వాస్తవం గతంలో సత్తెనపల్లి నుండి పోటీ చేసినటువంటి అంబటి రాంబాబు ఓసారి గెలవడం, ఓసారి ఓడడం జరిగింది. అక్కడ ఈ దఫా వేరే మనిషిని ప్రిపేర్ చేస్తోంది వైసీపీ. అదే సందర్భంలో అంబటి రాంబాబు కూడా తన సొంత ఊరైనటువంటి గుంటూరు మీదనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. గుంటూరు 2 వచ్చేటప్పటికి గతంలో 2 సార్లు మాత్రమే తెలుగుదేశం ఏతరటువంటి పార్టీ గెలిచింది 83 తర్వాత. మిగతా ప్రతిసారి కూడా తెలుగుదేశమే గెలుస్తూ వచ్చింది అక్కడ. ఈవెన్ 2019లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం దెబ్బతిని 23 స్థానాలకే పరిమితమైన దశలో గుంటూరు జిల్లాలో అది గెలిచింది గుంటూరు 2నే. మద్దాలగిరి గెలిచారు. అయితే ఆ నియోజకవర్గంలో కాపుల సంఖ్య చాలా బలమైనటువంటి స్ట్రాంగ్ హోల్డ్. కానీ అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ ఎప్పుడు ఆ సీట్ ఇవ్వకుండా బీసీలకో ఇంకొకరికో ఇస్తూ వచ్చారు. మద్దాలగిరి ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి గెలిస్తే మొన్నటిసారి మాధవి బీసీ సామాజిక వర్గం నుంచి గెలిచినటువంటి పరిస్థితి. అయితే కాపులు ఎప్పటి నుంచినో తోట చంద్రశేఖర్ అప్పటి నుంచి కోరుకుంటానే ఉన్నారు ఎవరికి వాళ్ళు మాకు కావాలని. 14, 19, 24 వర్కౌట్ కాలేదు. ఈ దఫా ఫస్ట్ టైం కాపులకి ఆ సీటుని ముందుగానే ప్రిజర్వ్ చేయటం అన్నటువంటిది జగన్ చేస్తున్నటువంటి ప్రయత్నం. అది అంబటి రాంబాబు ఫెచ్చింగ్ అవుతుందా, మైనస్ అవుతుందా చూడాలి.